ఓకే. సో, ఇట్స్ ఆల్ అబౌట్ మినీ ప్రాజెక్ట్ రైట్? సో, మనం మినీ ప్రాజెక్ట్ చూస్తున్నాము. సో, దీంట్లో పార్ట్ 1లో అంటే నిన్న ఈ టేబుల్స్ అన్ని లోడ్ చేసాం. ఓకే. సో, మీరవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ ఈరోజు సెకండ్ పార్ట్ దట్ ఈస్ ఈ టేబుల్స్ అన్ని లోడ్ చేసిన తర్వాత టార్గెట్ డేటాబేస్‌లో. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డేటా వేర్ హౌసింగ్. ఓకే. Customer is a table, account is a table, separate tables, and these two are linked with reference table. కస్టమర్ అకౌంట్ రెఫరెన్స్ టేబుల్‌తో లింక్ అయ్యాయి. అండ్ ఇట్స్ లుక్ లైక్ ఏ స్టార్ స్కీమా ఇక్కడి వరకైతే. ఈ అకౌంట్ టేబుల్‌కి ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. సో, దిస్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అంటే ఒక్కొక్క అకౌంట్‌కి హ్మ్, దేర్ ఆర్ సమ్ ట్రాన్సాక్షన్స్. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ స్నోఫ్లేక్ స్కీమా లాగా. సో, యూ నో రైట్ వాట్ ఈస్ స్టార్ స్కీమా, వాట్ ఈస్ స్నోఫ్లేక్ స్కీమా. సో, అలా. ఓకే. సో, అలా డేటా అంతా లోడ్ చేసాము. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎలా డేటా మనకు రిపోర్ట్స్ ఇవ్వాలి కదా! వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా ఇన్ ద టేబుల్స్? సో, ద పర్పస్ ఈస్ మనకు ఫైనల్‌గా బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి అవసరమయ్యే రిపోర్ట్స్‌ని జనరేట్ చేసుకోగలగాలి. అదర్‌వైజ్ దేర్ ఈస్ నో మీనింగ్ రైట్? సో, వి స్టోర్ ద డేటా ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. టార్గెట్‌లో మనకు ఒక రిక్వైర్డ్ ఫార్మాట్‌లో డేటాని అంతా స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడు రిపోర్ట్స్ తీయాలి. అంటే అండ్ వన్ మోర్ థింగ్. ఈ రిపోర్టింగ్‌కి సెపరేట్ టూల్ ఉంటుంది. ఓకే. సెపరేట్ టూల్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆహ్, ఇట్స్ నాట్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్. మనము ఇంకా ఫర్దర్ ఏదన్నా డేటా బిల్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో, ఇప్పుడేంటంటే వి ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. సో, ఇక్కడేంటి గెట్ ఎ రిపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీఎస్‌వి ఆఫ్ కస్టమర్ వర్సెస్ అకౌంట్. సో, కస్టమర్ వర్సెస్ అకౌంట్‌కి మనం డేటా తీసుకురావాలి. రైట్? కస్టమర్ వర్సెస్ అకౌంట్. సో, కస్టమర్ వర్సెస్ అకౌంట్ అంటే కస్టమర్, దెన్ ద ఎక్స్‌రెఫ్ టేబుల్, దెన్ ద అకౌంట్. సో, దిస్ ఈస్ ద పాత్. సో, కస్టమర్‌ని ఎక్స్‌రెఫ్‌తో మ్యాప్ చేయాలి. దెన్ అకౌంట్‌తో జాయిన్ చేయాలి. రైట్? సో, అదొకసారి చూద్దాం. ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సో, వి ఆర్ గోయింగ్ టు అడ్రెస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్? గెట్ ఎ రిపోర్ట్ ఆఫ్ కస్టమర్ వర్సెస్ అకౌంట్. Okay, I'm going to create m underscore mini proj underscore cust account. ఓకే. లేదంటే కస్ట్ వర్సెస్ అకౌంట్ అనే పెట్టుకుందాం. సో వాట్ ఈస్ దిస్? దీంట్లో ఏమేమి కావాలి మనకి? సో టార్గెట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ టార్గెట్. ఓకే. సరే, టార్గెట్ ఇన్ ద సెన్స్ మనకు టార్గెట్ డెఫినేషన్ కావాలి. సో మనం ఏం చేద్దామంటే క్లియర్ ఇట్ ఆల్. మనకు కస్టమర్ డెఫినిషన్ కావాలి, అకౌంట్ డెఫినిషన్, కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ డెఫినిషన్. ఇవన్నీ కావాలి. లెట్స్ మూవ్ హియర్. డేటాబేస్ ఇస్ డీబీ ఆరాకిల్. ఓకే. సో ఇవి 2 వచ్చాయి. కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ అనేది ఆల్రెడీ ఉంది. కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ ఈస్ ఆల్రెడీ దేర్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది కొద్దిగా. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ ఐ మీన్ వాట్ ఇస్ దట్? సోర్స్‌లో ఉంది కానీ ఇవి వేర్‌కార్ లాగా ఉన్నాయి. బట్ మనకు టార్గెట్‌లో ఎలా ఉంది? టార్గెట్ డెఫినిషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నంబర్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక డెఫినిషన్ లాగా తీసుకుందాం దాన్ని. సో ఐఎమ్ టేకింగ్ కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ యాస్ ఎ డెఫినిషన్. సో దిస్ ఈస్ అండర్ డీబీ ఆరాకిల్ తీసుకుందాం. ఓకే. సో వి విల్ రీనేమ్ ఇట్ యాస్ టీజీటీ. ఓకే. ఓకే. సో టీజీటీ అకౌంట్ ఎక్స్‌రెఫ్ లాగా తీసుకుందాం. బట్ వాట్ ఈస్ ద కేస్? ఇట్ విల్ సో ఇది టేబుల్ లాగా తీసుకుంటుంది. ఓకే. టీజీటీ డోంట్ వర్క్ యాక్చువల్లీ.
అదర్వైజ్ మనం దీన్నైనా రీనేమ్ చేయాలి. రీనేమ్ చేస్తే అక్కడంతా రీనేమ్ అయిపోతుంది. సో టేబుల్ నేమ్ is not TGT customer account xref. So we'll make it as account xref. ఒక పని చేద్దాం. ఇక్కడ సోర్స్ లో ఉన్నదాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ we will rename the table name. Okay. Rename table customer account to source. Let's see. Yeah. Table is renamed. Select star from ఓకే. సో ఇది రీనేమ్ చేసాం. ఇది ఎందుకు రీనేమ్ చేస్తున్నాం అంటే ఇది చేంజ్ చేద్దాం మనం మెయిన్. సో ఇక్కడ ఇట్స్ లైక్ సోర్స్ టేబుల్ అని, అండ్ ఇది మనం ఒరిజినల్ టేబుల్ లాగా పెట్టేసుకుందాం. ఓకే. సో దిస్ ఈస్ ఒరిజినల్ టేబుల్. ఓకే. Save this. ఓకే. ఎందుకు సేవ్ అవ్వలేదు? లెట్స్ చేంజ్ దిస్. ఓకే. సో ఇట్ ఈస్ సేవ్డ్. See what we are doing exactly అంటే ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి. మనం తీసుకున్న సోర్స్ డెఫినేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ చూస్తే మీరు ఇట్స్ ఆఫ్ varchar అండ్ varchar, రైట్? బట్ టార్గెట్ లో ఇట్ ఈస్ నాట్ varchar, నంబర్స్ ఉన్నాయి మనకి అదే టేబుల్ కి. సో అందుకు మనకు టూ డెఫినేషన్స్. ఇప్పుడు మనకు ఈ డేటా అనేది ఈ టార్గెట్ లో ఉన్న డేటాని మనం రీడ్ చేసి ప్రాసెస్ చేయాలి. సో రీడ్ చేయాలి అంటే ఏంటి? ఇది సోర్స్ గా ఉండాలి. సోర్స్ గా ఉండాలి అంటే ఇప్పుడు రెండు సేమ్ నేమ్ తో ఉన్నాయి అనుకోండి, కస్టమర్ అకౌంట్ ఎక్స్రెఫ్ లాగా ఉన్నాయి అనుకోండి రెండు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అందుకని దీన్ని రీనేమ్ చేసాం. సోర్స్ సోర్స్ కస్టమర్ అకౌంట్ ఎక్స్రెఫ్ గా రీడ్ చేసి దాని డెఫినేషన్ ని స్టోర్ చేసుకున్నాం. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈస్ ఈ కస్టమర్ అకౌంట్ ఎక్స్రెఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే పెట్టుకున్నాం. ఓకే. ఇది మన టార్గెట్ డెఫినేషన్. యాక్చువల్గా దాన్ని సోర్స్ గా తీసుకుంటున్నాం, డేటాను రీడ్ చేయాలి కాబట్టి. సో అకౌంట్ అండ్ కస్టమర్ ఇవి కూడా అలానే. ఆల్సో వి విల్ టేక్ ఇది కూడా తీసుకుందాం, ట్రాన్సాక్షన్స్ కూడా. సో ట్రాన్సాక్షన్స్ కూడా వి విల్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఎ సోర్స్. సో ఇక్కడ డిబి ఒరాకిల్ అని ఇస్తున్నా. మీరు ఏదైనా వేరేది ఇచ్చారనుకోండి, ఇది వేరే పాత్రలోకి వెళ్తుంది. ఐ మీన్ ఇక్కడ గ్రూప్స్ లాగా ఉన్నాయి కదా ఇవి. ఈ సేమ్ ఇస్తే ఓకే. అదర్వైజ్ ఇంకోటి ఏదైనా ఏబిసి అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏబిసి కింద వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా ఒక్కటే ఉండేలాగా చూసుకుంటే బెటర్, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. సో సోర్స్ డెఫినేషన్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనకి ఏంటి రిపోర్ట్ ఏం కావాలి? కస్టమర్ వర్సెస్ అకౌంట్. కస్టమర్ వర్సెస్ అకౌంట్ రావాలి అంటే వీ హ్యావ్ టు జాయిన్ కస్టమర్ విత్ కస్టమర్ అకౌంట్ ఎక్స్రెఫ్, దట్ ఈస్ క్రాస్ రెఫరెన్స్, అండ్ అకౌంట్. ఈ మూడు జాయిన్ అవ్వాలి ఇలా. సో ఫస్ట్ కస్టమర్ తీసుకుందాం. ఓకే. సో లెట్స్ టేక్ ద కస్టమర్ టేబుల్. సరే. మ్యాపింగ్స్ so source is customer account xref. Otherwise let's take one by one. So customer and customer account xref ni join చేద్దాం, అంతేనా? సో ఫస్ట్ we will join customer and customer account xref. Okay. So we will join using a joiner.
సో ఇప్పుడు చెప్పండి, ఏది మనము ఏది మాస్టర్గా తీసుకోవాలి? ఇక్కడ చూడండి, 1 to many రిలేషన్షిప్ ఉంది. సో ఒక కస్టమర్కి ఈ కాంబినేషన్ ఎంతైనా ఉండొచ్చు. సో మనం కస్టమర్ని విల్ టేక్ ఇట్ యాజ్ మాస్టర్. ఓకే, ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ తక్కువ రికార్డ్స్ ఉన్నదాన్ని మాస్టర్గా తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ ఈ రిపోర్ట్లో ఏం రావాలనేది కూడా చూద్దాం. సో ఫైనల్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ టార్గెట్ కస్టమర్ అకౌంట్ సిఎస్వి. ఓకే, సో కస్టమర్ అకౌంట్ సిఎస్విలో టార్గెట్ ఏమైనా ఉందా డెఫినేషన్? ఓకే, ఇవన్నీ టేబుల్స్ ఇవి. సో మనకు టార్గెట్ ఎలా అనేది లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు ఈ డేటా అంతా ఉంది. కస్టమర్ రిలేటెడ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నంబర్, ఈ 3 వచ్చేలాగా తీసుకుందాం చాలు. ఓకేనా, అంత అవసరం లేదు, లేదంటే అంత అయినా పెట్టుకుందాం రండి, నెట్ వరీ. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక కస్టమర్ అండ్ అకౌంట్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం టార్గెట్లోకి లోడ్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడికి. నెక్స్ట్ సోర్స్ నుండి కస్టమర్ ఐడి ఇది. సో ఫస్ట్ ఇవి రెండు జాయిన్ చేస్తున్నాం, కస్టమర్ని ఈ రెఫరెన్స్ టేబుల్ని, ఎందుకంటే వాటి మధ్యనే రిలేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ కస్టమర్ అండ్ కస్టమర్ అకౌంట్ ఎక్స్ఎఫ్లో కామన్గా ఏ కాలం ఉంది చెప్పండి? సో మనం జాయిన్ చేయాలంటే కామన్గా ఒక కాలం ఉండాలి కదా. సో కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి, ఎస్. సో కస్ట్ ఐడి, ఇక్కడ కస్ట్ ఐడి, కస్టమర్ ఐడి ఈజ్ కామన్. అది ఫస్ట్, దీంట్లో ఫస్ట్ది అండ్ దీంట్లో ఫస్ట్ది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఒకటి కండిషన్ అని ఇవ్వగానే ఫస్ట్ వే పిక్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఓకే, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ జాయిన్ ఉండాలి? సో నార్మల్ జాయిన్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో నార్మల్ జాయిన్ ఉంటే సరిపోతుంది. విల్ మేక్ ఇట్ యాజ్ అ నార్మల్ జాయిన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్రెఫ్ టేబుల్తో వీ హ్యావ్ టు జాయిన్ అకౌంట్. ఓకే, సో అకౌంట్ టేబుల్ తీసుకుందాం, అకౌంట్ యాజ్ అ సోర్స్. సో ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ని అగైన్ వీ హ్యావ్ టు జాయిన్ విత్ అనదర్ థింగ్. ఓకే, ఈ వచ్చిన రిజల్ట్ని ఇంకో దాంతో జాయిన్ చేయాలి, ఇంకో జాయినర్ తీసుకుంటున్నా. సో ఈ మొత్తం డేటానంతా తీసుకొస్తున్నా ఇక్కడికి. యా, అగైన్ వీ నీడ్ అకౌంట్ కూడా కావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ జాయినింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ జాయిన్ కండిషన్ ఏంటి? వాట్ ఈస్ ద జాయిన్ కండిషన్? అకౌంట్ ఐడి ఈక్వల్ టు ఇక్కడ నుండి వచ్చే అకౌంట్ ఐడి. ఓకే, మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదంటే మనం సింపుల్గా ఏం చేయాలంటే, జనరల్గా ఇది ఈ కస్టమర్ ఐడి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్స్రెఫ్ నుండి వచ్చే కస్టమర్ ఐడి. ఓకే, ఇలా కాకుండా దిస్ ఈజ్ అగైన్ ఎక్స్రెఫ్ అకౌంట్ ఐడి, ఇలా మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే డబుల్ అండర్ స్కోర్ ఇవ్వండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది ఎక్స్రెఫ్ నుండి వస్తుంది అనేది. సో ఈ నేమ్ సేమ్ యాజ్ అనేది అకౌంట్ అన్నది అకౌంట్ టేబుల్ ఫస్ట్ జాయినర్ కి కనెక్ట్ చేసి అకౌంట్ ఐడి ప్రాపర్టీస్ లో మేనేజ్ మర్జ్ చేసి సరిపోదు అన్న, అంటే సపరేట్ జాయినర్ తీసుకునే బదులు. అంటే ఫస్ట్ జాయినర్ లో మనము ఇది లింక్ చేసి అకౌంట్ ఐడి లింక్ చేయలేము అన్నట్లా. ఫస్ట్ దాంట్లోనేనా? యా అన్న. ఓకే, ఇక్కడ అకౌంట్ ఐడి ఉంది, ఈ అకౌంట్ ఐడిని దేంతో మ్యాప్ చేయాలి? కస్టమర్ టేబుల్లో మనకు అకౌంట్ ఐడి లేదు కదా. ఓకే, we don't have direct connectivity between customer and account tables. There is a bridge. అదేంటి? ఎక్స్రెఫ్. ఈ రెఫరెన్స్ టేబుల్ని మనం ఒక బ్రిడ్జ్ లాగా వాడుకుంటున్నాం. ఓకే, కస్టమర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎక్స్రెఫ్ టేబుల్ ఫస్ట్,
ఆ వచ్చిన రిజల్ట్‌లో అక్కడ అకౌంట్ ఐడీ ఉంటుంది కాబట్టి, ఆ అకౌంట్ ఐడీని దీంతో జాయిన్ చేస్తున్నాం. ఓకే. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. లేదు నా క్వెషన్ ఏందంటే, హ్మ్. ఇప్పుడు ఎక్స్‌రెఫ్ కస్టమర్ ఐడీ ఒక్క నిమిషం. ఆ! ఎక్స్‌రెఫ్ ఇందులోకెంచి ఎక్స్‌రెఫ్ కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడీకి లింక్ చేస్తారు కదన్నా! ఆ! సేమ్ అలానే అకౌంట్ ఐడీ ఉంది కదన్నా ఇందులో. అకౌంట్ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇప్పుడు వచ్చే సోర్స్ అకౌంట్ నుంచి అకౌంట్ ఐడీ లింక్ చేస్తే అయిపోతది కదా! ఏది? ఇది ఇక్కడ లింక్ చేయాలంటావా? ఈ అకౌంట్‌ని ఈ జాయినర్‌లో యాహ్! పెట్టేద్దామంటున్నావా? ఇ ఇ ఇ ఇక్కడ ఇంకో జాయినర్ లేకుండా లేదన్నా ఇప్పుడు ఆ! యాహ్! లేకుంటా అలా చేయొచ్చు కదన్నా అని క్వెషన్ అంతే. అంటే ఇదే జాయినర్‌లోకి 1, 2, 3 ఈ 3 జాయిన్ చేద్దామంట. యెస్. యెస్ అన్న. ఓకే. మనం ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కైండ్ ఆఫ్ ఓకే. లెట్స్ సే నాకొక 5 సోర్సెస్ ఉన్నాయి. నాకెన్ని జాయినర్స్ కావాలి? 4. మరి దాని మీనింగ్ ఏంటి? 1 జాయినర్ కెన్ అలో ఓన్లీ 2 సోర్సెస్. ఓకే. 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 రైట్? సారీ. యాహ్! యాహ్! సో, 1 జాయినర్ కెన్ అలో ఓన్లీ 2 సోర్సెస్. సో, మీరు మీరు ఒకవేళ ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసినా కూడా ఇది అవ్వదు. ఎందుకంటే ఇట్ వోంట్ అలో. సీ నేను ఒకవేళ చేసినా కూడా జస్ట్ పోర్ట్స్ మాత్రమే వెళ్తాయి కానీ జాయిన్ అవ్వదది. ఓకే. ఓకే. Yeah. So that's why we need separate joiners. So at a time, it will join only 2 sources. కస్టమర్ అండ్ కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్ ఒకసారి చేస్తాం. నెక్స్ట్ ఆ రిజల్ట్‌ని ఓకే. సో వాట్ ఈస్ దిస్ జాయినర్ విత్ కస్టమర్ అండ్ ఎక్స్‌రెఫ్. నౌ ద రిజల్ట్ ఈస్ హియర్ జాయినర్ కస్టమర్ ఎక్స్‌రెఫ్ అకౌంట్. ఓకే. ఈ కస్టమర్ అకౌంట్ ఎక్స్‌రెఫ్‌ని మళ్ళీ అకౌంట్‌గా జాయిన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద జాయిన్ కండిషన్. ఓకే. ఇక్కడ జాయిన్ కండిషన్ ఏమి ఇచ్చాము? ఎక్స్‌రెఫ్ అకౌంట్ నుండి వచ్చేది ఇక్కడ అకౌంట్ ఐడీకి మ్యాప్ చేసాం. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి ఆర్ డూయింగ్. ఈ వచ్చిన రిజల్ట్‌ని దెన్ వి ఆర్ మూవింగ్ ఇట్ టు వన్ టార్గెట్. సో దట్ క్యాన్ బి ఎ ఫ్లాట్ ఫైల్. ఓకే. సో ఫ్లాట్ ఫైల్‌లో ఏముండాలంటే వి కెన్ టేక్ దిస్ యాస్ ద డెఫినిషన్. ఓకే. లెట్స్ ట్రై దిస్. ఆహ్, క్రియేట్ అండ్ యాడ్ టార్గెట్. యాహ్! సో మీరు ఇలా కూడా టార్గెట్‌ని క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్ వేలో కూడా చేసుకోవచ్చు. ఓకే. సీ ఇక్కడ టార్గెట్స్‌లో నాకేమొచ్చిందిది? జాయినర్ అకౌంట్ ఇక్కడ చూడండి. సో ఇలా కూడా మీరు ఇప్పుడు నాకు ఈ స్ట్రక్చర్‌తోనే ఒక టార్గెట్ కావాలి. సో యూ కెన్ జస్ట్ డైరెక్ట్‌లీ రైట్ క్లిక్ అండ్ క్రియేట్ అండ్ యాడ్ టార్గెట్. ఓకే. సో దేర్ ఈస్ సింపుల్ వే. ఓకే. ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసిన దాన్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. అంటే లైక్ నాకు టార్గెట్ ఇలా ఏముండాలంటే జస్ట్ కస్టమర్ వర్సెస్ అకౌంట్. కస్టమర్ వర్సెస్ అకౌంట్ అని పెట్టుకున్నా నేను. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా చేయకుండా మనం టార్గెట్‌లో చేసామనుకోండి, దానికి కరెక్ట్ నేమ్ వస్తుంది. కస్టమర్ వర్సెస్ అకౌంట్ అనే రిపోర్ట్ మనకు కావాల్సింది. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ మై ఇది ఒరాకిల్ టేబుల్ లాగా ఫార్మ్ అయింది. ఒరాకిల్ టేబుల్ లాగా కాకుండా మనము ఒక పని చేద్దాం. ఒక సీఎస్‌వి ఫైల్ కదా మనకు ఫైనల్‌గా కావాల్సింది. సో సీఎస్‌వి ఫైల్ అంటే ఇట్ షుడ్ బి ఎ ఫ్లాట్ ఫైల్. ఓకే. ఫ్లాట్ ఫైల్ విచ్ ఈస్ డీలిమిటెడ్. ఓకే. అండ్
Okay. So that is my target file. It's a flat file. Okay, flat file. So అన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను మ్యాప్ చేస్తున్నా. జస్ట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. 1 సెకండ్. ఇక్కడ ఇది అవసరం లేదు కదా మనకి. ఈ ఎక్స్‌రెఫ్ పార్ట్ అవసరం లేదు. నాకు ఓన్లీ అకౌంట్ అండ్ దాని రిలేటెడ్ డేటా మాత్రమే కావాలి కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దీస్ థింగ్స్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ మ్యాపింగ్ ఎవ్రీథింగ్. కస్టమర్ ఐడి, దెన్ అకౌంట్ ఐడి. ఓకే. సో దీనికి మనకి ఓకే. ఇది నిన్న మనం చేసింది. మనం కావాలంటే రిపోర్ట్ పర్పస్ సెపరేట్‌గా ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా లేకుండా. ఇదంతా మనం జస్ట్ టేబుల్స్ లోడ్ చేయడానికి క్రియేట్ చేసిందనమాట. టేబుల్స్ లోడ్ చేయడానికి క్రియేట్ చేసిన వర్క్‌లో. దెన్ వి విల్ టేక్ అనదర్ వన్. ఆర్ ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడైనా సెపరేట్‌గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ యాహ్! ఈ అకౌంట్ ఎక్స్‌రెఫ్ లోడ్ అయిన తర్వాత మనం ఒక సెషన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే. లెట్స్ క్రియేట్ వన్ సెషన్ హియర్. మినీ ప్రాజెక్ట్ కస్టమర్ వర్సెస్ అకౌంట్. ఇది మనకు ఈ ఎక్స్‌రెఫ్ టేబుల్ లోడ్ అయిన తర్వాతే డిపెండెన్సీ ఉంది. అకౌంట్, కస్టమర్, ఎక్స్‌రెఫ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది రన్ అవ్వాలి. సో ఇక్కడ డిపెండెన్సీ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫెయిల్ పేరెంట్, టేకింగ్ ఎ మ్యాపింగ్. సో సోర్స్ B2. నో. ఇట్ షుడ్ బి ఎ టార్గెట్. ఓకే. మనకు టేబుల్ ఇక్కడ టార్గెట్‌లో ఉంటుంది కాబట్టి టార్గెట్ కనెక్షన్ ఇవ్వాలి వీటన్నింటికి. అంతే కదా! టార్గెట్‌లో ఉంటాయి ఇవన్నీ మనకి. ఓకే. అండ్ దిస్ ఈస్ ఇక్కడ కస్టమర్ వర్సెస్ అకౌంట్ 1 డాట్ అవుట్ అని ఉంది. దట్స్ ఓకే. లేదంటే CSV కదా మనకు జనరేట్ చేయమన్నది. విల్ గివ్ ఇట్ యాస్ CSV. అకౌంట్ 1 అని కాకుండా జస్ట్ కస్టమర్ వర్సెస్ అకౌంట్ CSV. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. Like okay. Let's try to create one. ఓకే. సో టోటల్ 90 రికార్డ్స్ రీడ్ చేసాం. ఎందుకంటే 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టేబుల్ నుండి 30, 30, 30. సో టోటల్ 90 రికార్డ్స్ రీడ్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ 30 రికార్డ్స్. ఓకే. 30 ఫ్రమ్ ఈచ్ 30 రికార్డ్స్. అండ్ ఫైనల్లీ జాయిన్ చేసిన తర్వాత 30 వచ్చాయి. ఓకే. విల్ సీ ద అవుట్పుట్. టార్గెట్ ఆబ్జెక్ట్స్లో where is that? This is sources. Target files. V2 target. Mini project. ఇక్కడ మన కస్టమర్ వర్సెస్ అకౌంట్ టేబుల్ వచ్చేసింది. ఐ మీన్ ద అవుట్పుట్. సో దిస్ ఈజ్ మై అవుట్పుట్. ఓకే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సోర్స్ ఫీల్డ్స్ ఐ మీన్ ఫీల్డ్స్ రావట్లేదు. దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అవుట్పుట్ ద ఫీల్డ్ నేమ్స్. ఓకే. సో ఇక్కడ హెడర్ output field names as the header. So let's run once again. Okay, data already only load అయిపోయింది. Let's check this. Yeah, so with the customer ID everything. Okay, customer ID everything వచ్చేసింది. So we have full data. So customer versus account అంటే ఒక కస్టమర్ కి కస్టమర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దెన్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఓకే, అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది మనకి. దిస్ ఇస్ వాట్ ద అవుట్పుట్. ఓకే. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక పర్టికులర్ కస్టమర్ ఐడికి
వాట్ ఈస్ ద అకౌంట్ ఐడి అండ్ వాట్ టైప్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్ ద బ్యాలెన్స్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఒక రిపోర్ట్ తీసాం, కస్టమర్ రిలేటెడ్ అండ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ డన్. ఓకే, సెకండ్ వన్, generate monthly bank statements, text files for each customer. అంటే ఒక్కొక్క కస్టమర్ కి మంత్లీ స్టేట్మెంట్స్ జనరేట్ చేయమంటున్నారు. ఇది ఎలా చేయొచ్చు చెప్పండి? మంత్లీ అని కాదు, లెట్స్ సే కస్టమర్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్, ఫస్ట్ ట్రాన్స్ స్టేట్మెంట్స్, కస్టమర్ వైజ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది విల్ సీ. అంటే ఇప్పుడు చూడండి, నాకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇట్ కెన్ బి క్రెడిట్, డెబిట్. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఒక కస్టమర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ని జాయిన్ చేయాలి విత్ ఎక్స్రెఫ్, దెన్ జాయిన్ విత్ అకౌంట్, దెన్ జాయిన్ విత్ ట్రాన్సాక్షన్స్. ఇలా జాయిన్ చేయగా వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని, ఓకే, దెన్ కస్టమర్ వైజ్ దాన్ని డివైడ్ చేస్తాం. కస్టమర్ వైజ్ డివైడ్ చేసి దెన్ వీ కెన్ జనరేట్ ద ట్రాన్సాక్షన్స్ ఫైల్స్ డైనమిక్ గా క్రియేట్ చేయాలి. ఎలా చేయొచ్చు? విచ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజ్ యూజ్డ్? ట్రాన్సాక్షన్ కంట్రోల్. పర్ఫెక్ట్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఓకే, యా, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ థింగ్స్. సేమ్ ఇందాక మనం ఎలా చేసామో అదే అదే పద్ధతిలో కస్టమర్ వర్సెస్ అకౌంట్ అనేది ఎలా తీసుకున్నామో సేమ్ థింగ్. ఓకే, సేమ్ థింగ్. ఐకానైజ్ సేమ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొస్తాం. ఓకే, రిపీటెడ్ గా పెట్టుకోవచ్చు దీన్ని. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద సేమ్ ఓకే, సేమ్ లాజిక్ అంతా సేమ్. ఫస్ట్ ఏం తీసుకున్నాం, కస్టమర్ ని దీంతో మ్యాప్ చేసాం, దీన్ని మ్యాప్ చేసాం. దెన్ ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా కావాలి. ఇదంతా ఎందుకు మ్యాప్ చేస్తున్నాం, కస్టమర్ ఫైనల్ గా కస్టమర్ రిలేటెడ్ కావాలి కాబట్టి నాకు కస్టమర్ ఐడి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, రైట్? దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఆర్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ థింగ్. మనకు ఎలాగో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ట్రా టేబుల్లో ఉంది కాబట్టి అలా అయినా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ఇలా తీసుకున్న తర్వాత దెన్ వీ నీడ్ ట్రాన్సాక్షన్స్ టేబుల్ని కూడా మనం జాయిన్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ట్రాన్సాక్షన్ టేబుల్, సో వీ విల్ టేక్ వన్ మోర్ జాయిన్. సో మనకి ఏం కావాలి ఇక్కడ, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం అయినా జాయిన్ చేద్దాం. విల్ టేక్ ఎవ్రీథింగ్ హియర్. దెన్ we will join with the transactions. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ అకౌంట్ ఐడి. ఓకే, ట్రాన్సాక్షన్ అకౌంట్ ఐడి. సో కండిషన్ ఈస్ అకౌంట్ ఐడి, ట్రాన్సాక్షన్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు అకౌంట్ ఐడి. ఓకే, సో ఇలా జాయిన్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసారనుకోండి, కస్టమర్ ఈజ్ జాయిన్డ్ విత్ కస్టమర్ ఎక్స్రెఫ్, దెన్ అకౌంట్లో అకౌంట్ ఐడి ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్స్. సో ఇలా మ్యాప్ చేసుకొని ఫైనల్గా మనం ఒక డేటా తీసుకొస్తున్నాం. దాని నుండి వీ హ్యావ్ టు జనరేట్ కస్టమర్ వైజ్ స్టేట్మెంట్స్. సో కస్టమర్ వైజ్ స్టేట్మెంట్స్ కాబట్టి విల్ టేక్ దిస్. సో ఇలా చేసే ముందు సార్ట్ చేద్దాం డేటాని. ఓకే, కస్టమర్ వైజ్ రావాలి కాబట్టి కస్టమర్ ఐడి వైజ్ సార్ట్ ఉండాలి డేటా.
ఇంకొకటి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలని కూడా ఏం లేదు. సో ఫస్ట్ మనం కొన్ని తీసుకోవచ్చు. లెట్స్ సే కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్ తీసుకుందాం, లాస్ట్ నేమ్, వీ కెన్ టేక్ హిస్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత అకౌంట్ ఐడి, ఓకే, అకౌంట్ టైప్, దెన్ మనకు ఫైనల్గా ఏం కావాలి, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టైం స్టాంప్, అమౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్. సో ఇవి ఉంటే సరిపోతాయి. లెట్స్ టేక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ప్రతిసారి మనకు అన్ని అవసరం ఉండాలని ఏం లేదు, ఓన్లీ వీటితో నేను స్టేట్మెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ టు ఫస్ట్ సార్ట్ చేయాలి మనం డేటాని. కస్టమర్ ఐడి బేస్ నేను సార్ట్ చేస్తున్నాను. ఓకే, షఫుల్ అయి ఉండొచ్చు కదా డేటా. సో ఐఎమ్ సార్టింగ్ ద డేటా. సెకండ్ ఈస్ ఓకే, ఈ వచ్చిన డేటాతో ట్రాన్సాక్షన్ చేంజ్ అయినప్పుడు, అంటే కస్టమర్ ఐడి చేంజ్ అయినప్పుడు నాకు ట్రాన్సాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్. సో ఇక్కడ ఎలా చేయొచ్చు చెప్పండి. ఇక్కడ ఓ అండర్ స్కోర్ ట్రాన్స్ ఫ్లాగ్, ఓకే, లేకుంటే యా, లేకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. చేంజ్ ఫ్లాగ్, కస్టమర్ చేంజ్ అయినప్పుడు మనం వై అని ఇస్తాము. ఓకే, సేమ్ ఇది మనం ఇంతకుముందు చేసాం దీన్ని ప్రాక్టీస్లో. సో దానికి ముందు v_, వి విల్ హ్యావ్ కస్టమర్ ఐడి, అంటే ప్రీవియస్ కస్టమర్ ఐడిని మనం స్టోర్ చేసుకోవాలి. దెన్ వి విల్ క్యాలిక్యులేట్, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకే, చూడండి ఇవి ముందు అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ ఫాస్ట్గా వచ్చేవి మీకు. ఓకే, సో నో నీడ్ టు వరీ, మీరు ఒకసారి మళ్ళీ గోత్రూ అయ్యారంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ చేంజ్ ఫ్లాగ్, సో చేంజ్ ఫ్లాగ్ ఈ కస్టమర్ ఐడిని ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, యా, చేంజ్ ఫ్లాగ్, కస్టమర్ ఐడి చేంజ్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే, ఇఫ్ ఇన్కమింగ్ కస్టమర్ ఐడి నాట్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ ఏ, సారీ నాట్ దిస్, యా, దిస్ ఈజ్ ఏ వేరియబుల్ పోర్ట్. ఓకే, సో వేరియబుల్ పోర్ట్, ఈ కస్టమర్ ఐడి ఇఫ్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు వి కస్ట్ ఐడి అంటే ప్రీవియస్. యా, మీరు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే మీకు ఇక్కడ ప్రీవియస్ అని పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అండర్ స్కోర్ ప్రివ్ అని పెడుతున్నా. సో incoming customer ID, if it is not equal to previous customer ID, then the flag is yes. Okay, yes, or changed ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే, చేంజ్డ్ అని పెడుతున్నా. ఇప్పుడు వచ్చే కస్టమర్ ఐడి ముందున్న కస్టమర్ ఐడికి మ్యాచ్ అవ్వకుంటే చేంజ్డ్ అని పెడుతున్నా, అదర్వైజ్ అన్చేంజ్డ్. ఓకే, అన్చేంజ్డ్. ఓకే, సో ఇలా ఫ్లాగ్ ఇస్తున్నాం. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇక్కడ డేటా టైప్ స్ట్రింగ్. ఓకే, కస్టమర్ ఐడి ఇస్ డెసిమల్ కదా, లెట్స్ టేక్ ఇట్ యాజ్ డెసిమల్. కస్టమర్ చేంజ్ ఫ్లాగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఒకసారి చేద్దాం. సో వ్యాలిడేట్, సో దిస్ ఈజ్ డెసిమల్ అండ్ దిస్ ఈజ్ డెసిమల్, దెన్ వీఆర్ కంపేరింగ్ ద డెసిమల్స్. రెండు మ్యాచ్ అవ్వకుంటే చేంజ్డ్, లేకుంటే అన్చేంజ్డ్. ఓకే, ఆర్ నో చేంజ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మన ఫ్లాగ్. ఇన్ కేస్ ఏదైనా చేంజ్ అయితే, వై ఇట్ ఈస్ కమింగ్ యాజ్ అవుట్పుట్? ఓకే, ఇట్ షుడ్ బి వేరియబుల్ పోర్ట్ కదా, ఈ వేరియబుల్ పోర్ట్ని మనం ఇక్కడ మ్యాప్ చేస్తాం. ఓకే, సో క్లియరా? సో ఇది ఇన్కమింగ్ కస్టమర్ ఐడి, దాన్ని ఫైనల్గా ఒక కస్టమర్ ఐడి పోర్ట్లో పెట్టుకుంటున్నాం, వేరియబుల్ పోర్ట్లో. ఓకే, దెన్ వీఆర్ ఫ్లాగింగ్ ఇట్, కస్టమర్ చేంజ్ ఫ్లాగ్. కస్టమర్ అనేది చేంజ్ అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి ఏంటి, ఇఫ్ కస్టమర్ ఐడి, దిస్ ఈజ్ ఇన్కమింగ్ కస్టమర్ ఐడి,
ప్రీవియస్ కస్టమర్ ఐడితో మ్యాచ్ అవ్వకుంటే చేంజ్డ్, అదర్వైజ్ వీఆర్ మార్కింగ్ ఇట్ యాజ్ అన్చేంజ్డ్ ఆర్ నో చేంజ్. ఓకే, అయిన తర్వాత దాన్ని అవుట్పుట్ పోర్ట్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం డెసిషన్ తీసుకుంటాం ఏం చేయాలి, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేంజ్ చేయాలి అనేది. ఇఫ్ ఈ కస్టమర్ చేంజ్ ఫ్లాగ్ ఈక్వల్ టు చేంజ్డ్ ఉందనుకోండి, చేంజ్డ్, దెన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వన్ ఆపరేషన్. ఏం చేయాలి, టీసీ కమిట్ బిఫోర్ అనేది చేస్తాం, లేదంటే జస్ట్ కంటిన్యూ ద ట్రాన్సాక్షన్. సింపుల్గా కంటిన్యూ ద ట్రాన్సాక్షన్ అంటే చేంజ్ అయితే, ఇప్పుడు చేంజ్ అయింది తెలిసింది కదా, దీనికంటే ముందు వరకు వీఆర్ కమిటింగ్. ఓకే, అప్లై. Then we will take this to target. So ఓకే, సో ఇది ఈ రిపోర్ట్ ఏం రావాలంటున్నాం, జస్ట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, సో క్రియేట్ అండ్ యాడ్ ఎ టార్గెట్. ఒక టార్గెట్ ని క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో వాట్ ఈస్ ద టార్గెట్, నేమ్ ఏమొచ్చింది, టీసీ ట్రాన్స్ అని వచ్చింది కదా. ఓకే, టీసీ ట్రాన్స్, దీనికి ఒక ప్రాపర్ నేమ్ ఇద్దాం. కస్టమర్ ట్రాన్స్ స్టేట్మెంట్ అని ఇద్దాం. ఓకే, కస్టమర్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ ఇవి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒరాకల్ టేబుల్ మనము ఫ్లాట్ ఫైల్ ఇద్దాం. సో అడ్వాన్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో కస్టమర్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఒకటి, మనకు డైనమిక్గా ఆ నేమ్స్ అనేది డైనమిక్గా రావాలి కాబట్టి ఒకే నేమ్ ఉంటే ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఐడి 1తో ఒక ఫైల్ జనరేట్ అవుతుంది abc.txt అని, మళ్ళీ సెకండ్ టైం కూడా abc.txt వచ్చింది అనుకోండి, ఫస్ట్ కస్టమర్ ఐడి క్రియేట్ అయిన ఫైల్ ఓవర్ రైడ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఏం రావాలి, abc_customer id.txt అలా రావాలి. అంటే డైనమిక్గా ఉండాలి కాబట్టి వాట్ వి విల్ డూ, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది డైనమిక్గా క్రియేట్ చేయడానికి. ఇది కూడా నేను చెప్పాను, ఇక్కడ ఒక ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫైల్ నేమ్ అనేది. ఆ ఫైల్ నేమ్ ఇస్తాం టార్గెట్లో. ఓకే, సారీ దీనికి ఇచ్చామా, నాట్ టు దిస్, ఇది కదా మనకు ఇవ్వాల్సింది. సో కాలమ్స్లో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, మనం ఒక ఫైల్ అనే ఒక ఫీల్డ్ని యాడ్ చేసాం. సో దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. దీనికి ఒక ఫైల్ నేమ్ డైనమిక్గా ఇవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఐడి. ఓకే, o_file name. ఓకే, అవుట్పుట్ ఫైల్ నేమ్ ఏముండాలి, ఎలా ఉండాలి అంటే, సో ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ cust trans statement concatenated with కస్టమర్ ఐడి. ఓకే, కస్టమర్ ఐడి లింక్ అయ్యేలాగా ఇస్తున్నాను కస్టమర్ ఐడి. సో విల్ డూ వన్ థింగ్, ఇక్కడ అండర్స్కోర్ పెట్టుకున్నాం. దిస్ ఈజ్ .txt ఫైల్ జనరేట్ అవ్వాలి మనకి. ఓకే, okay, so we will take this to transaction. Finally we will map everything. Okay. So we will map everything here and file name also here. Okay, so అన్నిటినీ జాయిన్ చేసుకున్నాము. ఫైనల్గా వచ్చిన డేటాని వీఆర్ ప్రాసెసింగ్, అంటే కస్టమర్ ఐడి వైజ్ సార్ట్ చేసాము. సార్ట్ చేసిన తర్వాత వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్ని మనం వీఆర్ టేకింగ్ ఇట్ హియర్. ఇంకా మీరు సార్ట్ అంటే బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ టైం స్టాంప్ మీద కూడా మీరు సార్ట్ చేయొచ్చు.
బట్ లెట్ ఇట్ బి. ప్రస్తుతానికి కస్టమర్ ఐడి వైజ్ మనం స్టేట్మెంట్స్ కాబట్టి విల్ టేక్ దట్ వే. ఇది తీసుకొని ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్లో దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం ఇక డైనమిక్ ఫైల్ నేమ్తో. ఓకే, ఇది ఎక్కడ పెడదాం? ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ఏవి కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మనం ఈ స్టేట్మెంట్ జనరేట్ చేయగలం, రైట్? సో అంటే ఇవి కంప్లీట్గా అన్నీ కంప్లీట్ అవ్వాలి. సో ఇది సపరేట్. ఇది ఓన్లీ ఈ 3 కంప్లీట్ అయితే ఇది సరిపోతుంది. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే సెషన్ కస్టమర్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే కంప్లీట్ అవ్వాలి. కాబట్టి లింకేజ్ ఎలా ఉండాలంటే దీనికి లింక్ ఉండాలి అండ్ దీనికి కూడా లింక్ ఉండాలి. సో డిపెండెన్సీ, ఓకే, ఇవి 2 కంప్లీట్ అవ్వాలి. ఇవి 2 ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాత. సో అలా లింక్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఫెయిల్ పేరెంట్, దెన్ ద మ్యాపింగ్ సోర్స్. ఓకే, ఈ టేబుల్స్ అన్ని మనకు టార్గెట్లోనే ఉన్నాయి కాబట్టి టార్గెట్ కనెక్షన్ ఇచ్చేద్దాం. P2 టార్గెట్ కనెక్షన్ అండ్ B2 టార్గెట్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్. సో I want the header, output field names and ఇది నో నీడ్ టు వరీ. ఓకే, ఈ టార్గెట్ ఇవన్నీ ఎలాగో మనం ఫ్లాట్ ఫైల్లో మెన్షన్ చేసాం కాబట్టి ఆ పార్ట్స్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. సో నో ఇంకా కనెక్షన్స్ అవన్నీ ఏమి అవసరం లేదు ఇక్కడ. సో వీఆర్ డైరెక్ట్లీ టేకింగ్ దిస్. సార్ రన్ చేసి చూద్దాం. ఓకే, సక్సీడెడ్. సో టోటల్ ఇలా ఉన్నాయి అండ్ మనకు అవుట్పుట్ కూడా 90 వచ్చింది. ఒకసారి చూద్దాం ఇది టార్గెట్లో. యా, కస్టమర్ ట్రాన్స్ స్టేట్మెంట్ 1.out అనే వచ్చింది ఇది. ఓకే, అంటే డేటా రావట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? సో ఇక్కడికి డేటా ఫ్లో అవ్వట్లేదు అండి. కండిషన్ ఇచ్చాం కదా. ఇక్కడ ఓన్లీ 10 క్యారెక్టర్స్ ఉంది బట్ మన ఫైల్ లెంత్ ఇట్స్ మోర్, రైట్? దీనికి కావాలంటే విల్ కన్వర్ట్ ఇంటూ 50 క్యారెక్టర్స్. ఓకే, సో విల్ ఫార్వర్డ్ దిస్, ప్రాపగేట్. ఓకే, సో ఇది 50 ఉండనిద్దాం. ఇట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్. సో ఇది మనము కరెక్ట్ చేసాము. లైక్ లెంత్ అనేది 10 ఉండింది. సో 50 కరెక్ట్ చేయగానే వన్స్ వీ లోడెడ్ ద డేటా, సో ఇది కంప్లీట్ అయింది. ఓకే, సో ఇట్స్ కంప్లీటెడ్ హియర్ అండ్ మనకు డేటా అనేది టార్గెట్కి లోడ్ అయింది సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ చెక్ చేస్తే మీరు వన్ సెకండ్ లెట్ మీ షో యూ దట్. వన్ సెకండ్. So these are the target things. Okay, so total we have how many? Total we have 30 files. Okay, 30 customers unnaru. So total it generated 30 files. Okay, so in each file we have these things. Okay, let me show you. So which customer ID related file? E customer 819-2880, right? 819-2880. So e customer related ID. So with his first name, last name, overall the concept is working fine, right? Email ID, then what is that? Account ID, the account type, the timestamp, the amount and transaction type. So it's a credit. So everything. అంటే మనకి కస్టమర్ వైజ్ మనము we created the statements, customer wise transaction statements. సో అలా 30 కస్టమర్స్ ఉన్నారు, 30 ఫైల్స్ జనరేట్ అయ్యాయి.
సో దట్ ఈస్ అవర్ పర్పస్. ఓకే. సో సెకండ్ థింగ్ కూడా వి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు థర్డ్ అండ్ ఫోర్త్ది యూ ట్రై టు థింక్. ఓకే. మీరు ఇవి సాల్వ్ చేయండి అండ్ లెట్ మీ నో. ఓకే. దట్ వే వీ విల్ కంప్లీట్ ద మినీ ప్రాజెక్ట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.